డిబేట్లో పాల్గొనడానికి టీఆర్ఎస్ భువనగిరి బూర నర్సయ్యగౌడ్ గారు టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ మనతో ఉన్నారు. అలాగే కొనగాల మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అండ్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బీజేపీ నాయకులు మాజీ బీజేపీ నాయకులు ప్రస్తుతం బచావ్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే కాసం వెంకటేశ్వర్లు గారు బీజేపీ నాయకులు అండ్ నరసింహరావు గారు సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు స్టూడియోలో ఉన్నారు. ముందుగా నిజానికి ఒకవైపు ఉప ఎన్నికల పోలింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. 5 గంటలకు పోలింగ్ ముగిసిన కొన్ని బూతుల్లో ఓటర్లు ఉంటారు కాబట్టి ఫలితాలు ప్రకటించకూడదు. అందుకే అధికారులు అధికారికంగా ప్రకటించినట్టు కనిపించట్లేదు. కానీ మీడియాకి కానీ లేదా రాజకీయ పార్టీలకు కానీ ఉత్సాహం ఆగదు కాబట్టి ఫలితాలు బయటకు వచ్చేస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి గారు, ఈ రకమైన సిచ్యువేషన్, సరే ఫలితాలు వస్తున్నాయి, టీఆర్ఎస్ నంబర్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కనపడేలా ఉంది, దాంట్లోకి మనం వెళ్దాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎప్పుడైనా చూసామా? ఒకవైపు పోలింగ్, ఒకవైపు కౌంటింగ్. ఉప ఎన్నికలుగా అంటే దాన్ని ఏమంటారు, మళ్ళీ రీపోలింగ్ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ రీపోలింగ్ నడుస్తుండగానే అదే రోజు కౌంటింగ్ ఫలితాలు, ఇలాంటి సిచ్యువేషన్ నేనైతే ఇప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఎగ్జాక్ట్గా డేట్ అండ్ టైం గుర్తులేదు, కానీ గతంలో ఒక స్టేట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఎక్కడో దగ్గర ఒక పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరుగుతూ ఉంటే కౌంటింగ్ స్టార్ట్ అయిన ప్రెసిడెంట్ ఉందండి. అయితే ఇక్కడ వాస్తవంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ డివిజన్లోని ఎలక్షన్ రిజల్ట్ తోటి మొత్తం ఎలక్షన్స్ ఏమైనా ప్రభావితం చూపుతాయి అనుకుంటే ప్రభావితం ఏం చూపవు. కాబట్టి ఆ రకంగా అధికారులు డిసైడ్ చేసి ఉంటారు. అయినా 5 గంటల వరకు ఫలితాల ప్రకటన ఆపుతున్నారు కాబట్టి టెక్నికల్గా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న రిజల్ట్ని బట్టి చూస్తే మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి జంట నగరాల ప్రజలు వాళ్ళు చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల మీద ఒక నమ్మకంతో ఓటేసినట్టు మనకు అనిపిస్తూ ఉంది. అలాగే ఒక నాయకత్వాలు ఏమి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాలా స్పష్టంగా ఒక స్ట్రాటజీ లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా, భవిష్యత్తులో పార్టీ ఏం కావాలి అన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళు వ్యవహరించిన తీరుతోటి ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ అనేది కనీసం రాష్ట్ర స్థాయిలో ఇవ్వలేకపోయినరు, జిల్లా స్థాయిలో ఇవ్వలేకపోయినరు, నియోజకవర్గ స్థాయిలో ఇవ్వలేకపోయినరు, కనీసం కాలనీలలో డివిజన్లో కూడా మీరు ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించలేకపోయినరు అన్న బాధతోటి కూడా చాలా ఓట్లు టీఆర్ఎస్ వైపు పడ్డాయి. ఒకసారి ఆ మొమెంటం స్టార్ట్ అయిపోయినాక సొంత పార్టీ కార్యకర్తలు కూడా అవతల పార్టీ కార్యకర్తకు ఓట్లు వేసినట్టుగా మాకు తెలుస్తూ ఉంది. టీడీపీ బలంగా బీజేపీ బలంగా పట్టున్న డివిజన్లలో కూడా 5-6 వేల మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తున్నది అంటే టోటల్గా కేసీఆర్ వైపున నమ్మకం ఒకటి, ఈ నాయకత్వం మీద ఈ 30-40 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్న వ్యక్తుల మీద తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ వచ్చిన తీర్పని నేను భావిస్తాను. రైట్ నర్సయ్యగౌడ్ గారు, నిజానికి సరే ఓకే, నంబరు 100 వెళ్తుందా, 90 వెళ్తుందా, 70 వెళ్తుందా ఇది కాదు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో అదే అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా చోట్ల ఇప్పటికే మనకి లీడ్ చూస్తే 55 ఉన్నాయి, ఆల్రెడీ గెలిచినవి 16 కనపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇది ప్రతిపక్షాల మీద పూర్తిగా నమ్మకం కోల్పోయి, లేదా ప్రతిపక్షాలు ఒక చుక్కాని లేని నావల్లాగా తయారయ్యే లీడర్షిప్ లేక, సరైన నాయకత్వం లేక అనే పరిస్థితుల్లో టీఆర్ఎస్కి లభించిన విజయంగా చూడాలా, లేక టీఆర్ఎస్ పాలన పట్ల, నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసంతో పడిన ఓట్లుగా చూడాలి దీన్ని? బేసికల్గా పాలిటిక్స్లో ఒక బేస్ లైన్ ఉందండి. ఒకసారి పవర్లోకి వచ్చాక గెలుపు ఓటమి అనేది ప్రతిపక్షాల మీద ఆధారపడి ఉండదు, ఎవరైతే ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి పార్టీ మీద ఆధారపడి ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఏమి ప్రజలకు చేసే పరిస్థితుల్లో వచ్చే ఓటు అనుకూల ఓటా, వ్యతిరేక ఓటా, దీని మీదనే డిపెండ్ అయ్యి దీని మీద ప్రధానంగా ఉంటుంది. అది దేశం కానీ, స్థానికంగా కానీ, వార్డు కానీ, స్టేట్ కానీ. ఇట్ ఈస్ నాట్ ద ఎఫర్ట్ ఆఫ్ ద అపోజిషన్, ఇట్స్ ఎఫర్ట్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్. అంటే ప్రభుత్వం చేసేటువంటి మంచి చెడ్డ పనుల వల్ల గెలుపు ఓటములు ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదివరకు ఏం చేసింది, 18 monthsలో ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది, ఇప్పుడు హైదరాబాద్కు ఏం చేయబోతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ఎట్లయితే జనరల్ ఎలక్షన్లో మేము నమ్మించగలిగినాము, అంటే ప్రజలు మా మీద నమ్మి ఓటేశారు, దానివల్ల ఖచ్చితంగా మా వైపు మొగ్గి చూపారు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఏంటంటే ఇప్పుడు 3 పార్టీలు ఆ మేనిఫెస్టో పెట్టారు. యాక్చువల్లీ మీరు చూస్తే ఇదే ఒక పాజిటివ్. ఏ పార్టీకైనా కూడా ప్రజలు ఇవాళ రేపు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే డెవలప్మెంటల్ ఓటుకేస్తున్నారు కానీ ఇతరత్ర అంశాలు కాదు. చూస్తే ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టినటువంటి మేనిఫెస్టోను ప్రజలు నమ్మటం జరిగింది. అండ్ గత 18 నెలలుగా జరిగినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలను రెండు చూసి ముందు వీళ్ళ చేతులు అయితేనే
బాగుంటుందనే ఒక నమ్మకంతో ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓటు చేయడం జరిగింది. ఈరోజు ఎక్సెప్ట్ కరడు కట్టిన పార్టీ నాయకులు కానీ అభ్యర్థులు కానీ లేకుంటే ఓటర్లు తప్పితే మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఏకపక్షంగా వేయటం జరుగుతుంది. దేశం మనం లాస్ట్ టైం ఎన్డీఏ ఎలక్షన్లో కూడా చూడటం జరిగింది. ఏంటంటే ఇస్తే ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు, ఇవ్వకుంటే ఇవ్వట్లేదు. ఇది 100% ఏ పాజిటివ్ ఓట్ టీఆర్ఎస్ కానీ మనం చూడాలి. రైట్. మహేష్ గారు, టీఆర్ఎస్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికల్లో కానీ ఆ తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికలు కానీ, మెదక్ ఉప ఎన్నిక తీసుకోండి, లేకపోతే నిన్న మొన్నటి వరంగల్ ఉప ఎన్నిక తీసుకోండి, ఇప్పుడు హైదరాబాద్, మీరు ఉప ఎన్నిక జరిగిన ప్రతిసారి మీరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు, ఫలితాలు వస్తూనే ఉన్నాయి టీఆర్ఎస్కి. ఇప్పుడు కూడా దీనికో ఏదో ఒకటి చెప్తారు. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు మీ పార్టీ మాట్లాడిన మాటలు వేరుగా ఉన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అని ఏమైనా కావచ్చు, అట్లా మాట్లాడారు. ఈ రోజున నరసయ్య గౌడ్ గారు చెప్పింది వాస్తవం. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగే ఉప ఎన్నికలు కానీ, మధ్యంతర ఎన్నికలు కానీ, లేకపోతే ఇట్లాంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏ వచ్చినా కూడా అయితే ప్రభుత్వ వ్యతిరేకంగా లేదా ప్రభుత్వానికి అనుకూలంగానే చూస్తాం ఆ తీర్పును మనం, ప్రజల స్పందనని. ఈ పరిస్థితుల్లో ఈ వచ్చిన ఫలితాలు ప్రభుత్వానికి అనుకూల ఫలితాలే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు ప్రతిపక్షాలు ఫెయిల్ అవుతున్నాయి? కనీసం కొంత మేరకైనా తమ వైపు తిప్పుకోలేకపోతున్నాయి ప్రజల్ని. కొంత మేరకైనా అట్లీస్ట్ 1-2% కూడా తమ వైపు తిప్పుకోలేని ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నట్టు కనపడుతూ ఉంది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ. ఒకటి సరే, ఎన్నిక తీర్పుకు అనేక కారణాలు. ఒకటి, మనం రాష్ట్రంలో ప్రభుత్వం పాలిస్తుంది కాబట్టి ఎన్నికలలో ఓట్లు వేశారు కాబట్టి అది మంచి పరిపాలన, దీనికన్నా మించిన రామరాజ్యం ఇంకోటి లేదు అని సర్టిఫికేట్ కాదు. మిగతా ప్రతిపక్షాలలో నాయకత్వాలు ఏమీ ఉన్నట్టు కాదు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆది నుంచి డివిజన్ల విభజన నుంచి అసలు రాజకీయానికి తెరలేపింది. వరంగల్ ఎన్నికల ప్రచారం ముగిగానే ఓటింగ్లు వెలిసినాయి మొత్తం. ఇంకా ప్రతిపక్ష పార్టీకి ఈ సమయంలో గజం జాగా లేకుండా ఓటింగ్లు వచ్చేసినాయి సిటీ మొత్తం. 2 నెలలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల జిహెచ్ఎంసీ ఓటర్ల మైండ్ సెట్ని సైకలాజికల్గా డే టు డే ట్యూన్ చేసేటువంటి కార్యక్రమాన్ని సైకలాజికల్ మైండ్ గేమ్. మిమ్మల్ని ఎవరు చేయొద్దని ఆపలేదు కదా, వాళ్ళు చేసిన మీరు అన్న దాంట్లో 100% కరెక్ట్. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే, ఎక్కడ చూసినా హోర్డింగ్సే. మెట్రో పిల్లర్స్ 1000 పిల్లర్స్ వాళ్ళు బుక్ చేసుకుని పెట్టేశారు. నిజమే, మీరు అన్నది 100%. మిమ్మల్ని చేయొద్దు అనలేదు కదా. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఉన్న వనరులు, ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీకి ఉన్న వనరుల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. సరే, నిన్న మొన్నటి వారు కాంగ్రెస్ అధికారంలో లేదా, మీరున్నారు ప్రస్తుతం, వారు టీడీపీ, ఇది మీరు వాళ్ళ బీజేపీ ఉన్నారు, మీరు కూడా నిన్న. రెండోది, డివిజన్ల విభజన. అంటే ఇదే ప్రధానం అని చెప్తలేను. ఇప్పుడు ఈ రోజు 90 వాటిలో లీడ్ ఉందంటే 90 పోస్టర్లు ఓటింగ్స్ చూసే ఓట్లు ఇచ్చిందని నేను చెప్పదలుచుకోలేదు. కానీ డివిజన్ల విభజన ఉంది. ఈరోజు బండ కార్తిక రెడ్డి గారు తార్నాక నుంచి ఓడిపోయాను. మేయర్ అభ్యర్థిగా పనిచేసినటువంటి నాయకురాలు తార్నాకకి ఏం డెవలప్ చేయలేదు అనుకుందామా? అక్కడ ప్రజలకు అందుబాటులో ఎన్నడూ లేదు అనుకుందామా? అది ఎవరైనా కూడా వాళ్ళ సొంతానికి సరే అలా ఖర్చు. నేనేమంటున్నా, ఓటమికి కారణం ఏంటంటే తార్నాక ఇటు లాలాపేట డివిజన్, ఒక లాలాపేట రూట్ ప్లస్ అప్సిగూడ రూట్ కున్న ఎల్ షేప్ ను తార్నాక డివిజన్ కు ఉండే గతంలో. ఇప్పుడు ఏం చేసిర్రు, 2 కిలోమీటర్ల ఆవలున్న ఓయూ అవతల ఉన్నటువంటి మాణికేశ్వర నగర్ బస్తీని తీసుకొచ్చి దీనిలో కలిపినరు. బస్తీ ఓట్లకు ఒక ఆలోచన, ఒక ఆశ, డబుల్ బెడ్రూమ్ రూమ్లు. ఎవరి ఇప్పుడు మనకు మొత్తం పోలైన ఓట్లు చూస్తే క్లాస్ ఓట్స్ ఎక్కడ కూడా పోలైనటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు పోల్ చీటీలు అందినటువంటి పరిస్థితి కూడా లేదు. దీనిలో జిహెచ్ఎంసీ బాధ్యత ఉంటుంది, శాంతి భద్రత బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షాల బాధ్యత ఉంటుంది, అధికార పార్టీ దీన్ని దుర్వినియోగం చేసుకునే తీరు ఉంటుంది. అన్ని కలిసి ఈ ఫలితాలు. నేనేమంటున్నా, డివిజన్లు విభజనలో మీకు అనుకూలంగా చేసుకున్నారు, అయిపోయింది. క్లాస్ ఓటర్స్కి జిహెచ్ఎంసీ ఈసారి, గతంలో పొలిటికల్ పార్టీలే డిస్ట్రిబ్యూట్ చేసే ఈ పోల్ స్లిప్స్ ఈసారి జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళకున్న కాంట్రాక్ట్ వ్యవస్థను ఉపయోగించి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పాను. ఎంతమందికి అందినాయి? కేటీఆర్ గారికి ముందు రోజు సాయంత్రం వరకు అందలేదు జిహెచ్ఎంసీ పోల్ స్లిప్. ముందు ఓటింగ్ తెల్లారంటే ముందు రోజు సాయంత్రం వరకు అందలేదు. సామాన్యుని పరిస్థితి ఏంది? మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంది? ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ ముందు రోజు మీరు ఈ రకంగా ఓటింగ్ ని తగ్గించి ఇంటెన్షనల్ గా, అట్ ద సేమ్ టైమ్ మీకు ఓటింగ్ ఎక్కడ అనుకూలిస్తుందో అక్కడ పోల్ స్లిప్లు విస్తృతంగా ప్రచారం చేసి పంచుకున్నారు. కాబట్టి ఓటింగ్ వాళ్ళు వచ్చిండ్రు, ఓటేసిండ్రు, వాళ్ళకి కొన్ని ఆశలు కూడా మీరు కల్పించారు. తో పాటుగా మీరు డెవలప్మెంట్ అన్నారు. ఏం డెవలప్మెంట్ చేశారని మనకు గతంలో కాంగ్రెస్ ఏం డెవలప్మెంట్ మీరు చేశారా? లేదా రేపు భవిష్యత్తులో మీరు చేస్తారా? డెవలప్మెంట్ ప్రాతిపదికనైతే రిజల్ట్ ఇలా ఉంటుందా అనేది కూడా మనం చర్చిద్దాం. అభివృద్ధి దీంట్లోకి వెళ్దాం. అధికార దుర్వినియోగం, ఒక మాట
అధికార దుర్వినియోగం అంటున్నారు. జిహెచ్ఎంసీ వ్యవస్థ ఉంది, దాన్ని మీరు పోల్ స్లిప్లు పంచే దాంట్లో అధికార దుర్వినియోగం జరిగింది. వాళ్లకు వెసులుబాటు ప్రచారంలో కానీ పర్మిషన్లు ఇచ్చడంలో కానీ ప్రత్యర్థి పార్టీల క్యాండిడేట్లను భయభ్రాంతులకు గురి చేయడంలో కానీ అధికార పార్టీ నాయకులు డబ్బులు పంచితే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే కూడా వాళ్ళ మీద చర్యలు లేని స్థితిలో ఈ రాష్ట్రంలో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో శాంతి భద్రతలు ఎన్నికల వ్యవస్థ నడిచింది. ఈ ఏ రకంగా ప్రతిపక్షాలకు అది కూడా అధికారంలో ఉన్న పార్టీకి కలిసి వచ్చే ఒక వనరుగానే చూడొచ్చు సార్. లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లో ఈ ఎన్నికలు జరగలేదు. ఇవి ప్రజాస్వామ్యానికి సుదూరంలో జరిగినటువంటి ఎన్నికలు, అప్రజాస్వామికంగా జరిగినటువంటి ఎన్నికలు. ప్రతిపక్షాలకు స్వేచ్ఛ ఉందా? మీరు చెప్పండి. నోటిఫికేషన్ ఇచ్చే రోజున, షెడ్యూల్ రిలీజ్ చేసే రోజుకి 3 రోజులు వెళ్దాం, మనం డీప్ గా వెళ్దాం. ఇంకా 3 రోజులు గ్యాప్. ప్రభుత్వం వైపు నుంచి అధికార పార్టీ వైపు నుంచి ఎన్ని రకాల లోపాలు కనపడాలో అన్ని రకాల లోపాలు ఇప్పుడు కనపడుతూనే ఉంటాయి. ఎందుకంటే వెనకబడిన పార్టీలు తప్పులేదు, సహజంగానే ఒక పార్టీ ముందుకెళ్ళగల కారణాలు మంచి చెడు రెండు ఉంటాయి. మీరే చెప్పండి. 3 రోజులలో రిజర్వేషన్స్ డిక్లేర్ చేస్తారు, దానికి 40 నిమిషాల్లో ఆ విషయంలో చాలా లోపాలు ఉన్నాయి. 3 రోజుల్లో ఎక్కడా కూడా బీసీ జనగణన ఏ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనే పరిస్థితి అయితే లేదు, మనం చూసాం. కానీ అది అయిపోయిన తర్వాత ఏదో కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు. ఈ తీర్పును మనం గౌరవిద్దాం, కానీ నేనేమంటున్నా, వ్యవస్థను ఎంత చిన్న భిన్నం చేసినా మనం ఓట్ల తొలగింపు విషయంలో, విభజన విషయంలో, ఓట్ చిట్టీలు పంచే విషయంలో, బీసీ రిజర్వేషన్ విషయంలో, క్యాండిడేట్ల రిజర్వేషన్ విషయంలో మొత్తానికి వ్యవస్థను పక్క సైడ్ ట్రాక్ చేసి బైపాస్ చేసి వ్యవస్థను నడిపిస్తే, ఎన్నికలు నడిపిస్తే దీనిలో ప్రతిపక్షాలు గెలవాలని ఎట్టా సాధ్యం? మనకు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి, ప్రతిపక్షాలకు పోటీ చేసి అన్ని హైదరాబాద్ ఓటర్లు ఇచ్చిన ఈ తీర్పు ఓటర్లు ఇచ్చిన తీర్పా లేదా ప్రభుత్వం తీసుకున్న తీర్పా? మహేష్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది ఓటర్లు ఇచ్చిన తీర్పు కాదు, ప్రభుత్వం తీసుకున్న తీర్పు, ప్రభుత్వం గుంజుకున్న తీర్పు, ప్రభుత్వం లాక్కున్న తీర్పు అలా కనపడుతోంది. మహేష్ గారు చేసిన ఆరోపణలు, ప్రతిపక్షాలు చేతులు ఎత్తేసిన తీర్పు, ప్రతిపక్షాలు బంగారుపల్లెల్లో ఇచ్చిన తీర్పుగా కనపడుతోంది వాళ్ళిద్దరి మాటలు. మీ ఒపీనియన్ ఏంటి? ప్రతిపక్ష పార్టీలు ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయే, విశ్వాసాన్ని కోల్పోయే అనేటువంటి ట్రెండ్ పీపుల్ యొక్క ఒపీనియన్. ఇది పాజిటివ్ ఓటుగా వాళ్ళు భావించాల్సిన కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు డిస్క్రెడిట్ అయ్యి ప్రతిపక్షాలకు వ్యతిరేక ఓటు ప్రభుత్వానికి ఇది ఒక విచిత్రమైన వింత పరిస్థితి హైదరాబాద్ లో. సహజంగా ఎప్పుడు కూడా నా ఎంపీ గారు ఫస్ట్ లో చెప్పినట్టు ఏ ఓటైనా ప్రో గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ గానే ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఎట్లా ఉంటుంది. ఇక్కడ మీరు చెప్తున్నది ఏంటంటే ప్రతిపక్షాలకు వ్యతిరేక ఓటు. మీరు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిది ఒక రకమైన విశ్లేషణ, కొత్త వరవడు. అదే ప్రతిపక్షాలు కూడా సరిగా పనిచేయకపోతే, ప్రతిపక్షాలు కూడా సరైన భరోసాని కల్పించలేకపోతే ప్రజలు తప్పని పరిస్థితుల్లో అధికార పక్షం వైపు మొగ్గు చూపుతారు. తప్పని పరిస్థితుల్లో విసుగొచ్చో లేకపోతే ఇంకోటి. ఇండియాలో మోడీకి అదే విధమైన ఓటింగ్ వచ్చి అట్లే లేదు. బీహార్ లో దెబ్బ కొట్టారు, చాలా చోట్ల లేటర్ కొట్టారు. 2014 లో మాత్రం ఆయనకు వచ్చిన ఓటు, బట్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ యొక్క ఇన్ఎఫిషియన్సీ నెగిటివ్ ఓటే వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు కూడా వీళ్ళకి వచ్చింది. టీఆర్ఎస్ ఏం చేసింది ఏం చేయలేదనే చూడటంలా, రేపు అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళతో అయితేనే అవుతుందేమో అనేది పూరర్ పీపుల్, స్లమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నా ఏది కావాలన్నా అధికారంలో ఉన్న వాళ్ళే ఇస్తారనేటువంటిది భ్రమలకి సహజంగానే గురవుతున్నారు. ఇది వాళ్ళ కొత్త కాదు. గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు అదే రిపీట్ అయింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అయింది. అందుకని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సెల్ఫ్ రిట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా అంటే టీఆర్ఎస్ అన్ని విషయాల్లో పాజిటివ్ ఉంది, డెమోక్రటిక్ ఉంది అనేది ఫ్యాక్ట్ కాదు. లోక్సత్తా, సిపిఎం, సిపిఐ అండ్ ఎంసిపి వామపక్షాలు, లోక్సత్తా కలిసి ఒక కూటమి చేశారు కదా, చేశారు కదా. మేము 78 స్థానాలు సార్, ఎన్ని స్థానాలు పోటీ చేశారు కదా, కూటమి కట్టారు కదా. కనీసం ఆ ప్రభావం, కనీసం ఒక ఓటర్నైనా మా వైపు మాట్లాడించుకున్నాం, కనీసం ఓటర్లో ఒక చైతన్యం తీసుకొచ్చాం అనేది ఆ ప్రభావమే కనిపించట్లా. సార్ కాంగ్రెస్ బీజేపీ అంటే వాళ్ళది ఓట్లు ఎన్ని వచ్చే పరిస్థితులు ముందు వస్తాయి. చెప్తాను, పూర్తిగా లెఫ్ట్ పార్టీస్ ఉనికినే కోల్పోయే పరిస్థితి కనపడింది. లోక్సత్తా పూర్తిగా తన ఉనికినే కోల్పోతున్న పరిస్థితి కనపడతా ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో, చదువుకున్న వాళ్ళు ఉన్న నగరంలో ఈ రకమైన పరిస్థితి ఇలాంటి వామపక్షాలు కానీ లోక్సత్తా లాంటి పార్టీలకు కానీ ఏ రకంగానూ మంచిది కాదు. నేను ఫ్యాక్ట్ చెప్తాను. ది డే మేము ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు మా అంచనా మేము ఒక్క సీటు కూడా గెలుస్తామని అనుకోలేదు. వీఆర్ కమింగ్ అవుట్. మా ఓటింగ్ని పెంచుకోవాల్సి ఉంటుంది అని అనుకున్నాం. మాకు వెనక ఉనికిని నిరూపించుకోవాలనుకున్నాం, మా ఓటింగ్ని పెంచుకోవాలి, మా స్ట్రాటజీ అది. మేము లోకల్ బాడీస్ బెంగాల్లో అయినా కేరళలో అయినా పీపుల్స్ ప్రణాళిక సక్సెస్ఫుల్ అయ్యాము. 73rd 74th అమెండ్మెంట్ రాజీవ్ గాంధీ జ్యోతిబాసు గవర్నమెంట్
ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో నుంచే అమెండ్మెంట్స్ చేశారు లోకల్ బాడీస్ అని చెప్పి. అయితే కాంగ్రెస్ కూడా ఎక్కడ ఫేర్గా లేదు, ఆ లోకల్ బాడీస్కి ఆ విధంగా స్వతంత్ర పరిపాలన ఇచ్చిన పరిస్థితి లేదు, మాటలు చెప్తున్నారు తప్ప. మేము ఈ ప్రణాళికలో మేము ఇచ్చినటువంటి మేము కనుక మాకు ఆదరిస్తే ఈ ప్రధానంగా 40% పీపుల్ పేద ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక బోర్డుని ఏర్పాటు చేసి ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మీద అలాగే బడ్జెట్ మొత్తాన్ని డివిజన్ వారీగా అలొకేట్ చేసి డివిజన్ లోకల్గానే డివిజన్ పీపులే జనరల్ బాడీ జరిపి వాళ్ళు ప్రయారిటీ ప్రాతిపదిక మీద సమస్య పరిష్కరిస్తారని మేము ప్రణాళిక ఇచ్చాం. ఓకే, ఆ ప్రణాళిక సహజనీయత విశ్వసనీయత రాలేదు. రైట్ వెంకటేశ్వర గారు, బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, టీడీపీకి ఇంతో అంతో క్యాడర్ ఉంటుంది. హైదరాబాద్లో టీడీపీకి మొదటి నుంచి కాస్త బలమైన క్యాడర్ ఉన్న పార్టీ కాబట్టి హైదరాబాద్ ఈ రెండింటి కూటమి కాస్త తన ఇది చూపిస్తుందని అనుకున్నారు, కానీ అదేం కనిపించట్లే అక్కడ. సరే అఫ్కోర్స్ ఆ 20, 25, 30 వస్తాయేమో తెలియదు, అది కూడా వచ్చినట్టు కనపట్లే. ఆల్రెడీ వీళ్ళు 90 దాటిపోతున్నారు టీఆర్ఎస్. మీకు ఆ 20, 25 కూడా గల్లంతయ్యే అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకని ఇంత దారుణమైన పరిస్థితి? బేసిక్గా ఈ ఎలక్షన్ కమిషన్ నిర్వహించలే, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నుంచి నిర్వహించింది. నెంబర్ 1. ఎందుకు ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, నిన్న అఖిలపక్షం కలిసి ఎన్నికల కమిషన్ దగ్గర పోతే అతనే డైరెక్ట్గా నువ్వు తెలంగాణ అయితే కేసీఆర్ గారు వేయలేదు కదా. నేను చెప్తాను. అంటే మీరు ఒక అలిగేషన్ చేసే ముందు allegation చేయండి, మీరు అలిగేషన్ చేయండి. టీఆర్ఎస్ మీరే చెప్పండి సార్, ఎన్నికల కమిషన్ ఆఫీస్ నుంచి కాకుండా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ఎన్నికలు నిర్వహించబడ్డాయి అంటున్నారు. ఓట్లయితే కేసీఆర్ గారు, నర్సయ్య గౌడ్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు వేయలే కదా. అదే చెప్పబోతున్నా. ఓట్లయితే జనమే వేశారు కదా. అదే చెప్పబోతున్నా. దీంట్లో ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు ఎలక్షన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసిండ్రు. ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మహేష్ గారు మిత్రుడు చెప్పింది కరెక్ట్గా, పోలింగ్ రోజు కూడా పోల్ చిట్టీలు అసలు ఎవరైతే ఓట్లు వేయాలని వాళ్ళకి పోలేదు. నెంబర్ 1. నేను ప్రత్యక్షంగా నేను కూడా చూసిన సైదాబాద్ డివిజన్లోనే కాలనీల వాళ్ళకి ఎవరికి కూడా పోల్ స్లిప్స్ అందలేదు. ఆ పోల్ స్లిప్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే చదువు రాని వాళ్ళు, మామూలుగా మా 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు, ఏ ఆఫీసర్ కూడా పోల్ చిట్టీలు ఇవ్వడానికి తిరగలేదు. నెంబర్ 1. తర్వాత ఈ ఆశల పల్లకిలా ఈ పాపం కామన్ మామూలు సగటు మనిషి ఎవరైతే ఉన్నారో ఈ స్లమ్స్లలో ఉండేటువంటి వాళ్ళు ఆశల పల్లకిలా ఊరేగించారు. అసలు దించలే వాళ్ళని ఈ టీఆర్ఎస్ నాయకులు పార్టీ. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేకపోతే పెన్షన్స్ కావచ్చు, ఇక నువ్వు అసలు ఇవన్నీ వరం అంటూ ఏది లేదు వాళ్ళకు. ఎంతవరకు ఇస్తారనేది తర్వాత విషయం. తర్వాత ఆశల పల్లకిలో ఇది చేసారు. దీని తర్వాత నేను అనుకుంటా పోలీసు యంత్రాంగం పూర్తిగా ఎక్కడ కూడా మిగతా పార్టీ నాయకులను చేంజ్ చేసింది, కానీ టీఆర్ఎస్ వాళ్ళని విపరీత ఎక్కడైనా ఫ్రీగా వదిలేసిండ్రు. ఎక్కడ కూడా వారిని కనీసం పోలింగ్ బూత్లా ఎందుకు పోతున్నాం అని చెప్పేసి అడిగినటువంటి ఆలోచన కూడా లేదు. పోలీసు యంత్రాంగం సపోర్ట్ చేయడం. నేను దానికి ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే నేను ఫ్యాక్ట్స్ చెప్తాను, నాకేం అవసరం లేదు. పొద్దున నుంచి సాయంత్రం వరకు అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, అసరుద్దీన్ ఓవైసీ కావచ్చు, బూత్కు 200 మంది చొప్పున యథేచ్ఛగా తిరగడం ఓల్డ్ సిటీలో ఎప్పుడు కూడా జరగలే. బూత్కు నడుచుకుంటూ 200 మంది బూత్ తిరగడం బహుశా ఎలక్షన్లో ఎప్పుడు కూడా జరగలేదు. పొద్దుటి నుంచి 4 గంటల వరకు కూడా ఎక్కడ కూడా ఎవరిని స్టాప్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎప్పుడైతే ఘర్షణ జరిగిందో దాని తర్వాత పోలీస్ అలర్ట్ అయింది తప్ప అంతవరకు టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు ఓపెన్ ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటిది చేసి. మీరేం చేశారు మరి? నేను చెప్తాను, దాన్ని కూడా చెప్తాను. 4 o'clock తర్వాత ఎగ్జాంపుల్ మన ఏంటది జంగంబెట్ కాన్స్టిట్యున్సీలా ఏదైతే బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను అక్కడ ఉంటే మహేందర్ పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చోవద్దని చెప్పేసి ఎందుకు కూర్చున్నారని చెప్పేసి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు లాక్కొచ్చేస్తుంటే పోలీసు వాళ్ళని పక్కకు పెట్టేసి వీళ్ళ గ్యాంగ్ అంతా కలిసి అతను విపరీతంగా కొట్టడం జరిగింది. అంటే ఎక్కడ కూడా కంట్రోలింగ్ అనేది లేకుండా అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ విధులు మొత్తం కూడా నేను వెంకటకృష్ణ మీరు ఏదైనా నన్ను క్రాస్ చేయండి. ఎలక్షన్స్లో ఎలక్షన్ తీరుగా జరగలేదు. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వాళ్ళ చేతుల నుంచి ఎలక్షన్ నడిపించింది. మేము ఏ రకంగా గెలుస్తామనే రకంగా వ్యూహాలు పన్నుకోవడం జరిగింది. దాంట్లో అధికారాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడి డివిజన్లు. ఒక మాట వెంకటేశ్వర గారు చెప్పండి, ఒకసారి ప్రజలు డిసైడ్ అయిన తర్వాత అదే అడగబోతున్నాయి, కరెక్ట్గా అదే అడగబోతున్నాయి. ఇప్పుడు
ప్రజలు ఒకసారి ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని తిరస్కరించాలనో లేకపోతే ఈ పార్టీని గెలిపించాలనో డిసైడ్ అయిన తర్వాత ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తే అధికారంలో ఉన్నవాళ్ళు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అధికారంలో ఉన్నవాళ్ళు ఎక్కువ ఫోర్స్ని చేసి ఏదో రకంగా యంత్రాంగాన్ని తమ వైపు తిప్పుకోవడము, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడము, చట్టాన్ని దుర్వినియోగం చేయడము, అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉండొచ్చు టీఆర్ఎస్. నేనేమి టీఆర్ఎస్ చేయడం లేదని సర్టిఫికేట్ ఇవ్వడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే రిజర్వేషన్ల విషయంలో, డివిజన్ల విభజన విషయంలో ఇలాంటి వాటిల్లో టీఆర్ఎస్ పార్టీ నిర్ద్వందంగా తనకు అనుకూలంగా చేసుకున్న మాట వాస్తవం. కానీ ప్రజలు ఒకసారి వీళ్ళకి ఓటు వేయొద్దు అనుకుంటే ఇవేం పనిచేయవేమో. మీరు అనవసరంగా ఓటర్ని మీరు తప్పుపట్టడం అవుతుందేమో తీర్పు వచ్చిన తర్వాత కూడా. ఒక విధంగా మీరు అంటే నేను రాజకీయాలు మాట్లాడతలే, ఒక సాధారణ పౌరుడుగా ఇప్పుడు చెప్తున్నా. పార్టీ వ్యక్తి ఏదో గెలిచినామని ఏదో దీంతో కాకుండా అది కాదు కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ నేను ఎన్నికల్లో కూడా ఇదే ప్రచారం. బీజేపీ పార్టీ మిజరబుల్లీ ఫెయిల్డ్ టు అడ్రస్ ద హైదరాబాద్ పీపుల్. ఎందుకంటే కాంగ్రెస్ కు చేసే అవకాశం లేదు. వాడు స్టేట్ల గవర్నమెంట్ లేరు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు. మొదటి నేను ఇదే చెప్తున్నాను. బీజేపీ ప్రజల నుంచి ఓటు కావాలనుకుంటే, రాజకీయంగా ఎదగాలంటే విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల మన్నలను పొందేసి మీరు ఓట్లు అడగండి. ఇంతవరకు హైదరాబాద్కు ఒక్కటి కేంద్ర ప్రభుత్వం మనకు చేసినటువంటి దాఖలాలు లేవు. సెకండ్, బీజేపీ మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టోను కూడా మనం కన్విన్స్ చేసుకోలేకపోయిండు. నేను ఇదే చెప్పినాను. ఎంతసేపు బీఫ్ రాజకీయాలు కానీ డెవలప్మెంట్ రాజకీయాలు లేవు. మేము అదే చెప్పిన దెబ్బ కొడుతుంది. ఇప్పుడు మోడీ గారికి వేసింది బీఫ్ రాజకీయాలతో కాదు. మోడీ గారికి కాశ్మీర్ టు కన్యాకుమారి వేసింది ఆన్ ద వరల్డ్. అప్పుడు మోడీ గారు అంటే గ్రామాల్లో ఎవరికి తెలియదు. ఒకటి కాంగ్రెస్ మీద వ్యతిరేకత, ఒకటి బీజేపీ రావాలనే కోరిక కూడా ఉంటుంది. అక్కడ మోడీ డెవలప్మెంట్ ఎజెండా వస్తుందని ఏకైక వచ్చారు. మీరు మిజరబుల్ గా ఎక్కడ ఫెయిల్ అయిందంటే, ఏదైతే మీకు అడ్వాంటేజ్ ఉందో ఒక సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తూ హైదరాబాద్ ఈ మేనిఫెస్టో ఏదో పెట్టారో ఆ మేనిఫెస్టోకు బడ్జెట్ కేటాయించుకుంటూ ప్రజలను నమ్మించగలిగితే మీ పరిస్థితి ఇంకా డెఫినెట్ బెటర్ ఉంటుంది. కానీ మీరు ఈ రోజు కాలనీ వాళ్ళకు తెలివి లేదు, ఆశల పల్లి కాదు, అది తప్పు. డెఫినెట్లీ ఏంటంటే ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నోళ్ళు, 60 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నోళ్ళు వీళ్ళందరూ. ఆఫ్టర్ ఆల్ మేము 18 months బేబీ, 18 months బేబీ, 60 ఏళ్ళు గవర్నమెంట్. వనరులకు వాళ్ళకు కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి మొదలు మీ ప్రభుత్వం 18 months బేబీ ఏమో కానీ మీ పార్టీ 18 months బేబీ కాదు, మీ అధ్యక్షుడు 18 months బేబీ కాదు. అందరూ కాకలు చేరిన రాజకీయ నాయకులే. కానీ మీ ప్రభుత్వం 18 months. ఇప్పుడు వనరుల కొరకు వస్తే బీజేపీకి తక్కువ ఉన్నాయా వనరులు? రియల్ గా వాళ్ళు ఎంఐఎం తక్కువ ఉన్నాయా? ఎంఐఎం ఏం అధికారంలో ఉందని ఎప్పుడు తను అట్లా ముందుకెళ్తుండదు. నేను ఇప్పటికైనా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజల మీద అంటే నేను గుడ్ అడ్వైస్ నేను చెప్పి ఫ్రమ్ ద పార్లమెంట్ వేదిక నుంచి సైదాబాద్ గల్లీ వరకు ఇదే చెప్పిన. బీజేపీ ఎప్పుడు తప్పు చేస్తుంది. బీజేపీ తెలంగాణ ప్రజల మన్నలను పొందాల్సిన వేళ కోల్పోతుంది. మీరు చెయ్యగలిగినా చెయ్యట్లేదు. ప్రజల్ని కన్విన్స్ చేయలేదు. మీరు ఇప్పటికైనా మీరు చెప్పండి. మేము పెట్టినటువంటి మేనిఫెస్టోని, మేము చేసినటువంటి డెవలప్మెంట్స్ని చెప్పుకోలేకపోవచ్చు. దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. చేస్తే కదా చెప్పుకోవడానికి. ఎన్ని పథకాలు చేసినాం ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఎన్ని నిధులు ఇచ్చినాం, కోట్లలో వందల కోట్లు ఇచ్చినాం. ఈ తెలంగాణ దానికి 43,000 కోట్లతోటి నేషనల్ హైవేస్ కు డబ్బులు కేటాయించినాం. మీరు ఎప్పుడు ఇచ్చారు? గడ్కరీ గారు వచ్చేసారు. మీరు మరి ఎప్పుడు కళ్ళ ముందు జరిగింది. గడ్కరీ గారు వచ్చి ఆ రోజే చెప్పారు 43,000 కోట్లతో రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. 1100 crores యాదాద్రి టు వరంగల్ రోడ్ పెండింగ్ ఫర్ ద లాస్ట్ సార్. మీరు సార్ దాన్ని ప్రారంభోత్సవం చేయనియండి. నేను దాని విషయానికి వస్తే 3 సార్లు డేట్ వాపస్ పోయింది. నితిన్ గడ్కరీ సీఎం లేకుండా సీఎం టైం ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాడు. అరే మీరు అట్లా మాట్లాడారు. మనం హైదరాబాద్ వదిలిపెట్టి ఎక్కడో అదేదో పట్నం హైదరాబాద్ లింకేజ్ హైదరాబాద్ లింకేజ్ రోడ్ లో చెప్తున్నా నేను వేరే బెంగళూరు అనేది హైదరాబాద్ లింకేజ్ రోడ్ కదా, బెంగళూరు హైవే. లేకపోతే విజయవాడ హైవే హైదరాబాద్ లింకేజ్ కదా, వరంగల్ హైవే. రైట్. లోక్సత్తా నాయకులు కటారి శ్రీనివాసరావు గారు ఉన్నారు లైన్ లో, వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఈ గ్రేటర్ తీర్పు దేని ఆధారంగా వచ్చిన తీర్పు? పార్టీలు కొట్టుకుంటున్నాయి ఇక్కడ. టీఆర్ఎస్ అధికార పక్షం లాగేసుకుందని, లేదు ప్రజల్ని భ్రమల్లో పెట్టిందని, ఇలాంటి రకరకాల ఆరోపణలు. అసలు ఎలక్షన్గా కాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి చాలా. ఇప్పుడు కూడా విన్నారు మీరు. సో ఈ తీర్పుని మనం ఏ రకమైన తీర్పుగా చూడాలి?
ప్రజలు మనస్ఫూర్తిగా ఇచ్చిన తీర్పుగా చూడాలా, లేక ఒక భయంతోనో, లేకపోతే ఇష్టం లేని ఏదో సామె చెప్తారు ఒత్తిగిలుండు అని, అది అంటే బాగోదేమో. రెండు విషయాలు రమేష్ గారు, ఇందాక మీరు అందరికన్నా మీరే చాలా స్పష్టంగా చెప్పారు. విషయం ఏంటంటే అధికార పార్టీ ఎన్ని తప్పులన్నా చేయని, రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాయి, అందులో ఏమీ సందేహం లేదు. అధికార పార్టీ సరే మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు, ప్రత్యక్ష ఎన్నిక లేదు, లేదా డివిజన్ల రిజర్వేషన్లు ఆలస్యంగా చేశారు, డీలిమిటేషన్ ఆలస్యంగా చేశారు, ఇతర పార్టీలకి సరైన అభ్యర్థుల్ని పెట్టుకునే సమయం కూడా లేదు. ఇవన్నీ కూడా వాస్తవాలు. అట్ ద సేమ్ టైం మన పాత తరం నాయకులు మనకు ఒక మంచి మాట మనకి ఇచ్చారు, ఓటమిని ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం అని చెప్పి. ఇవాళ మనందరం కూడా అంగీకరించాల్సింది, ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఓటరు ఈ తీర్పు ఇచ్చాడు, అందులో ఏం సందేహం లేదు. అధికార పార్టీ ఇంతకు 100 రెట్లు చేసినా కూడా ప్రజలు వద్దు అనుకుంటే ఓటు వచ్చే సమస్య లేదు. కరెక్ట్. కాబట్టి అది వాస్తవం. ఇవాళ కారణాలు ఏమన్నా కానీ ఇవాళ హైదరాబాద్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు టీఆర్ఎస్కి వేశారు, టీఆర్ఎస్కి కాకుండా టీడీపీకి లేకపోతే ఇతర పార్టీలకు వేసిన వాళ్ళు కూడా ఈ అవకాశం మనం హైదరాబాద్లో మనం నష్టపోవడం. ఎందుకంటే సహజంగానే ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ రాష్ట్ర స్థాయిలో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగానే ఓటర్ మైండ్ సెట్ కూడా ఉంటుంది. అభివృద్ధి అది అవసరం ఉండాల్సిన, అలా ఉండాలని కూడా రూల్ ఏమి లేదు. కానీ మనం చెప్పే మాటలు అలాగే ఉంటాయి, ప్రజలు భావించేది కూడా అలాగే ఉంటుంది. నాయకులు మేము గెలిస్తే 2 చోట్ల కలిపి కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా, కాబట్టి అలాంటివి ప్రజలు నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు మనసావాచ కర్మన టీఆర్ఎస్ని ఈసారి గెలిపించుకోవాలని హైదరాబాద్లో ఉన్న మెజారిటీ ప్రజలు ఆ రకంగానే భావించారు. అందుకనే మీకు ఇండికేటర్స్ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. బహుశా 3 డిజిట్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది టీఆర్ఎస్. వాస్తవం అంగీకరించాలి. ఎందుకంటే మెజార్టీలు కూడా నేను ఉదాహరణకి శేర్లింగపల్లి నుంచి కొంత డేటా తెప్పించుకుంటే 6-7 వేలు మెజార్టీతో కూడా గెలిచారు. అంటే మెజార్టీలు కూడా కొంచెం భారీ మెజార్టీలు వస్తున్నాయి, 100కి పైగా కూడా వచ్చే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులు మనకు కనపడతాం. అయితే పార్టీలు ఇప్పుడు చేయాల్సింది ఈ ఓటమిని ప్రజల తీర్పుగా భావించి దాన్ని గౌరవిస్తూ శిరసావహిస్తూ టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయి, వాటి మీద రేపు పొద్దు నుంచి కలిసి పనిచేయడానికి మనం ఒక వేదికను తయారు చేసుకోవాలి. ఎందుకంటే హామీలు ఇవ్వటం తేలిక, అమలు చేయటం కష్టం. ఉదాహరణకి మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు, హైదరాబాద్ని వైఫై నగరంగా చేసేస్తామని. ఏమన్నా అయిందా హైదరాబాద్ వైఫై నగరంగా? ఇప్పుడే కదా ఎలక్షన్ అయింది. ఈ ఎలక్షన్కి సంబంధం ఏంటి? ఈ ఎలక్షన్ కాదు నేను చెప్తుంది, 2014 ఎలక్షన్ అప్పుడు చెప్పారు. 2014 ఎలక్షన్ అప్పుడే, ఆ జనరల్ ఎలక్షన్ అప్పుడే హైదరాబాద్లో ఫ్రీ వైఫై ఇస్తాం అందరికి లిమిటెడ్ టైం అని చెప్పారు. అవును, ఆ రోజు ఇచ్చారు 4 గంటలు 5 గంటలు ఇచ్చారు. నాకు అది కూడా నెక్లెస్ రోడ్ లో ఇచ్చారు కదండి ఆ రోజు 4-5 గంటలు ఒక రోడ్లో శాంపుల్కి ఇచ్చారు వెంకటకృష్ణ గారు. హైదరాబాద్లో ఇవాళ దాదాపు 40-50 లక్షల మంది వైఫై మొబైల్ ఇవాళే వచ్చింది పత్రికల్లో. దేశంలో 34 కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నారు, హైదరాబాద్లో 40-50 లక్షల మంది పైగా వాడుతున్నారు. కాబట్టి వీళ్ళ అలా ఇచ్చిన హామీలు వైఫై ఒకటే కాదు, రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, స్కై బ్రిడ్జ్లు ఉన్నాయి, లేకపోతే మల్టీ స్టోరీ బిల్డింగ్లు ఉన్నాయి, స్కై రైజర్స్ ఉన్నాయి. ఇలా పుంఖాలుగా కొన్ని 100,000 కోట్ల రూపాయల హామీలు ఎన్నికలు ఇచ్చారు. 24 గంటల మంచినీరు కావచ్చు. వీటిని రేపు పొద్దున్న నుంచి పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మన కండువా తీసి అక్కడ పడేసి మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా మనం పట్టించుకునే పరిస్థితి కాకుండా, అంతే. ఇప్పుడు వామపక్షాలు లోక్సత్తా శక్తి సరిపోకపోవచ్చు, నేను అనేది మా శక్తి పరిమితమే కావచ్చు, మాకు 1000 మంది మేము రోడ్ల మీద తెచ్చి ఉద్యమాలు లేకపోతే కార్యక్రమాలు చేయలేకపోవచ్చు. కానీ బలమైన పార్టీలు ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇలాంటి పార్టీలు ఉన్నాయి, శక్తి ఉన్న పార్టీలు, కింద స్థాయిలో పట్టున్న పార్టీలు. వీళ్ళు ప్రజా సమస్యల మీద మళ్ళా క్యాండిడేట్ ఎవరు కార్పొరేటర్గా డిసైడ్ అయ్యేదాకా కాముగా కూర్చోవడం కాకుండా, విమర్శ కాదండి, నేను చెప్తే వాళ్ళు విమర్శించడం కాదు, నేను మా లోటుపాట్లు కూడా చెప్తే ఇందాక మీరు అడిగారు లోక్సత్తాకను లేకపోతే వామపక్షాలకు ఎందుకు సీట్లు రాలేదని. ఎందుకు సీట్లు రాలేదంటే ఆ మేరకు ప్రజల్లో మనం విశ్వాసం కలిగించలేకపోయాం, నాయకత్వాన్ని చూపించలేకపోయాం, బలమైన ఎజెండా జనం ముందు పెట్టలేకపోయాం, మనం రీచ్ కాలేకపోయాం. అంతమించి ప్రజలు ఇవాళ టీఆర్ఎస్కి ఏమని మన ఉత్తమాట టీఆర్ఎస్కి ఏమని బలవంతం చేశారనుకోవటం కరెక్ట్ కాదు, వాస్తవం మాట్లాడుకోవాలి. ప్రజలు వేయాలనుకున్నారు, 1కి 10 సార్లు టీఆర్ఎస్కే వేయాలని చెప్పుండొచ్చు, కానీ బలవంతంగా లాక్కెళ్ళి అయితే గుద్దుతావా చస్తావా అని అయితే గుద్దించలేరు కదా. అదే ఎక్కడ నాకైతే ఈ మొత్తం ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్టయితే నేను ఎక్కడ చూడాలి. డివిజన్ల విభజనలో అవకతవకలు ఉండొచ్చు, లేకపోతే బీసీ గణన సరిగా జరగకపోవచ్చు, జరిగినట్టుగా మేమైతే నిన్న రాత్రి ఇచ్చిన ఆర్డినెన్స్ దాకా ప్రభుత్వం ఒక ఇన్సెక్యూరిటీలో ఉంది. హైదరాబాద్లో గెలుస్తామన్న నమ్మకం వాళ్ళకి ఏ క్వశ్చన్ లేదు, అందుకే ఎక్సెప్షన్ పెట్టుకున్నారు, ఇవన్నీ పెట్టుకున్నారు. కానీ ప్రజలు
ఈసారి వీళ్ళకి ఈ అవకాశం ఇవ్వాలనుకున్నారు. ప్రభుత్వం కంటే హైదరాబాద్ ఓటర్లకే టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చాడు ఓటర్లు కనపడుతోంది. చాలా ప్రభుత్వం clear mandate తో మీరు అన్నట్టు ఎక్స్ అఫీషియో కోసం చాలా ప్రయత్నం రాత్రి చేసింది. కూడా అదే పని చేశారు కదా. అవునవును, హడావుడి ఆర్డినెన్స్ కూడా ఇచ్చింది, ఎట్లా పోయి ఎట్లా వస్తుందో అని. కాబట్టి కానీ ప్రజలు చాలా ధీమాగా నంబర్ చాలా ఇచ్చారు. స్పష్టంగా ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చారు. Right. ఇప్పుడు పార్టీలు చేయాల్సింది ఇక రేపు పొద్దు నుంచి ఆ మేనిఫెస్టో అమలు మీద మనం దృష్టి పెట్టినట్టుగైతే ఏవి పాలు ఏవి నీళ్ళు అనేది అర్థమవుతుంది. రైట్. ఈ ఫలితాల మీద హైదరాబాద్లో ఎన్నికలు జరిగిన తంతు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కూడా చాలా ఉత్సాహంతోనూ ఉత్సుకతతోనూ ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుంది హైదరాబాద్లో అని. అందులో భాగంగానే ఈ డిబేట్స్ కూడా బాగానే ఫాలో అవుతున్నారు అక్కడి నుంచి. సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, రైతు నాయకులు ఎలమంచి శివాజీ గారు లైన్లోకి వచ్చారు స్పందించడం కోసం. శివాజీ గారు నమస్కారం అండి. శివాజీ గారు, హైదరాబాద్ ఫలితాలని మీకు ఎలా అనిపిస్తున్నాయి? వెంకటకృష్ణ గారు, సార్ మొదటి నుంచి కూడా మన వాళ్ళకి ది డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ని పెద్దగా అర్థం చేసుకున్నట్టుగా లేదు. ఎలాగంటే ఒక రీజనల్ పార్టీ ఉందనుకోండి, రీజనల్ పార్టీ ఆ రాష్ట్రానికే పరిమితమై ఉండదు కానీ పక్క రాష్ట్రంలో ఉండదు. అది ఇది చారిత్రాత్మకమైన సత్యం. అది మన ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్, లేకపోతే మన బీహార్ లో లల్లూ ప్రసాద్ యాదవ్ ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉండడం సాధ్యం కాదు. అదే మాదిరిగా చరణ్ సింగ్ గారు అబ్బాయి అజయ్ సింగ్, లేకపోతే దేవిలాల్ గారు అబ్బాయి మా చోటాల ఇద్దరు మన జాట్ అయినప్పటికీ కూడా హర్యానా, యూపీ ఎవరితో చూసుకోవాల్సిందిగా 2వ చోట ఏలు పెట్టడానికి అవకాశం ఉండదు. అది మాయావతి ఉంది. మాయావతి పంజాబ్ లో ముందు కాలు పెట్టింది. కాలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే అధికారం ఇక్కడ వచ్చిందో, ఉత్తరప్రదేశ్ లో వచ్చిందో, పంజాబ్ లో పోయింది. అందువలన ఇక్కడ తెలుగుదేశం పార్టీ అర్థమైంది ఏంటంటే, తెలంగాణలోనూ హైదరాబాద్ లోనూ అర్థమైంది, ఆంధ్ర ప్రాంతం పార్టీకి అర్థమైంది. పైగా ఇప్పుడు క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? ఆస్తులు పంపకం, విద్యుత్ శక్తి పంపకం, లేకపోతే నీళ్లు పంపకం, డబ్బులు పంపకం, లేకపోతే ఉద్యోగస్తులు పంపకం, వీటి మీద ఉంది. ఈ నేపథ్యంలో మనం అక్కడికి వెళ్ళి ఏదో చేస్తామని కూడా అది భ్రమ తప్పితే అయ్యే పని కదని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అన్నారు. ఈయన ప్రచారం ఎక్కువ అక్కడ ఎంత చేసినట్టయితే అంత నష్టం జరుగుతుంది. ఎంతగా జరుగుతుందంటే, ఆయన ఒరిజినల్ గా ఉండే ఆయన ఫ్లేవర్ లేకపోతేనేమో ఆయన ఒక ఆ స్పీడు, ఆ దమ్ముతో ప్రచారం చేయలేకపోయాడు. దాంతో కార్యకర్తలు కూడా ధైర్యం నింపలేకపోయాడు ఆయన. అందువల్ల ఆయన ప్రచారం కౌంటర్ ప్రొడక్ట్ అయింది కానీ ఉపయోగం లేదు అక్కడ. అందువల్ల ఆయన బీజేపీ కానీ లేకపోతే టీడీపీ కానీ ఆ మాదిరిగా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి అసలు నాయకత్వం లేకుండా బహునాయకత్వంగా ఎవరికాడు రకరకాలుగా ఆయన ఏదో ఒక ఆయన వస్తాడని, రాడని, అటు పోతున్నాడని, ఇటు పోతున్నాడని, వస్తున్నాడు పోతున్నాడు అని చెప్పి, అదే మాదిరిగా పిసిసి కూడా కారి కింద పారేసి ఊరుకుని తప్పితే ఫైట్ లో లేదు అక్కడ. ఈ నేపథ్యంలో దీనికి భిన్నంగా ఉండదు. కాకపోతే ఏంటంటే, ఆ ఓల్డ్ సిటీలో ఎంఐఎం వరకు వాళ్ళు ఏదో ఫైట్ చేశారు, కొన్ని సీట్లు వాళ్ళకి వచ్చినాయి, ఆనవాయితీగా పూర్వం నుంచి వస్తున్న సీట్లు వాళ్ళకి వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో మనం గుణపాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అయితే ఈ తూరి బాగా కొత్తగా వచ్చిన భువనేశ్వర్ వలన, కొత్తగా వచ్చిన ఓవేషన్ వలన టీఆర్ఎస్ కి వచ్చిందనుకోవచ్చు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రాంతీయ పార్టీలుగా అక్కడ ఫైట్ చేయడానికి అవకాశం ఉండదు. దాన్ని మనం ఆ చారిత్రాత్మకమైన సత్యాన్ని మనం దృష్టి పెట్టుకుని ఇచ్చేయాలి. కానీ వాళ్ళు సరిగా అవగాహన చేసుకోకుండా గంతులేసినందువల్ల ప్రయోజనం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నా అభిప్రాయం అండి. ఇకపోతే అక్కడ ఉండే సెటిలర్స్, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళు ఏమనుకున్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇంకా లోతుగా పోయి వాళ్ళ మనసులో అసలు మంచి చెడ్డ కూర్చోబెట్టి మాట్లాడమన్న మీ రిపోర్టర్స్ కూడా, మీ స్ట్రింగర్స్ కూడా, వాళ్ళు ఏంటంటే మేబీ దే ఆర్ కంఫర్టబుల్ విత్ టీఆర్ఎస్ తోనే వాళ్ళతో కంఫర్టబుల్ గా ఉండొచ్చు. ఎందుకని ఉండొచ్చు అంటే, ప్రశాంతంగా ఉద్యమం జరిగింది ఎంతకాలంగా, 14 సంవత్సరాల బట్టి కూడా. మనకి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కాలేజీలు చైతన్య గానీ, నారాయణ గానీ, విజ్ఞాన గానీ, ఆ బస్సులన్నీ బజార్లో పార్క్ చేసి ఉంటున్నాయి. ఒక్క బస్సు మీద ఇక్కడ రాయేసిన ఉదంతం కనపడింది ఎక్కడైనా? దాని భిన్నంగా తుల్లో ఎంత బీభత్సం జరిగిపోయింది. అందువలన అక్కడ ఉన్న దాంతో సున్నం పెట్టుకోవడానికి అక్కడ సెటిలర్స్ సిద్ధంగా ఉంటారని చెప్పి నేను అనుకోవట్లా. వాళ్ళకి ఎవరు రక్షణ ఇస్తారు? ఏమైనా ప్రాబ్లం వస్తే ఇవ్వగలిగిన శక్తి ఇక్కడ ఉండదు కదా. ఈ పరిస్థితుల్లో గవర్నర్ దగ్గరికి తాప వెళ్తుంటారు. మొన్న అడిగారు మీరు ఒక ప్రశ్న, గవర్నర్ దగ్గరికి ఎలా వెళ్తుంటారు? తర్వాత సెక్షన్ 8 కింద మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళటం అంటే ఎంత ఎగతాళి అలకోళంగా ఉందండి. సెక్షన్ 8 ఎందుకు పెట్టుకున్నారు? ఇది ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం ఇద్దరికి ఉమ్మడి రాజధాని సెక్షన్ 8 పెట్టుకుంటే, తెలంగాణ ఉన్న వాళ్ళు సెక్షన్ 8 కింద ఆయన దగ్గరికి వెళ్ళడం, గవర్నర్ దగ్గరికి సెక్షన్ 8 అమలు చేయమని. ఈ నేపథ్యంలో సెక్షన్ 8 అమలు చేయమని గవర్నర్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మరి వాళ్ళకి, అవతల వాళ్ళకి కౌంటర్ ప్రొడక్ట్ ఉపయోగపడేది తప్పితే వీళ్ళకి ఉపయోగపడేది కాదని చెప్పి నా అభిప్రాయం అండి. శివాజీ గారు, ఒక్క నిమిషం, మీతో
కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ గారు మాట్లాడాలనుకుంటున్నారు. మహేష్ గారు మాట్లాడమని చెప్పు మహేష్ గారిని. శివాజీ గారు, మీరు చాలా అనుభవజ్ఞులు, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తులు. పార్లమెంటు చేసిన చట్టంలో సెక్షన్ 8 చెప్తున్న అర్థాన్ని పరమార్థాన్ని మీరు పూర్తిగా డివియేట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సెక్షన్ 8 ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కేవలం సీమాంధ్రుల కోసం కాదు, హైదరాబాదులో శాంతి భద్రతలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాటిలో సార్ ఒక్క నిమిషం, గవర్నర్ ఇన్వెన్షన్ కావాలి, గవర్నర్ అది కూడా తెలంగాణ మంత్రి మండలితో సంప్రదించి గవర్నర్ ఇంటర్ఫియర్ కావాలి అనేది సెక్షన్ 8 ఒక సారాంశం. సార్ మీరు దానికి ఇప్పుడు హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో, మిగిలిన జాగాలలో జరిగిన ఘటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలను పోలింగ్ బూత్లకు రాకుండా అధికార పార్టీ అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఉపయోగించుకొని వ్యవహరించింది. కాబట్టి దీని విషయంలో మీ జోక్యం అవసరం అనేదే గవర్నర్ కోరినటువంటి వ్యవహారం. మామూలు రోజుల్లో అయితే గవర్నరు ఈ రాష్ట్ర సాధారణ పరిపాలన జోక్యం చేసుకునే అవకాశం ఉండదు, కానీ ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు గవర్నర్ ఇన్వెన్షన్ కు హైదరాబాద్ లో అవకాశం ఉంది కాబట్టి ఆ ఆయుధాన్ని వాడమని కానీ గవర్నర్ కి చెప్పినారు. ఎందుకంటే గవర్నర్ మీరు అన్నా మేమన్నా వెంకటకృష్ణ గారు అన్నా ఎవరన్నా కూడా గవర్నర్ గారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన పనులు కూడా పోయిడే కార్యక్రమం, భజన కార్యక్రమం మొదలు పెట్టుకున్నాడు ఈ రాష్ట్రంలో. అదే రాజ్యాంగం ఎటు పోయినా పర్వాలేదు, ఒక పార్టీ నుంచి గెలిచిన ఆయన ఇంకో పార్టీల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన స్వహస్తాలతో ప్రమాణ పత్రం అందించి చదివిపించినాడు, మై నేమ్ ఇస్ సో అండ్ సో అని. ఆ రోజు రాజ్యాంగం గురించి ఆయనకి ఎప్పుడు ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతలు ఎప్పుడు నిర్వర్తించలేదు. కనీసం శాంతి భద్రతలు ఆగమైతున్నా కూడా మీరు పట్టించుకోండి మహాప్రభు అనే ఉద్దేశంతో కలిసి ఇంకో మరో విషయం కాదది. మీకు దురుద్దేశం ఆపాదించాలని కాదు నా ఉద్దేశం. దాంట్లో ఏంటంటే సెక్షన్ 8 పుట్టింది ఎప్పుడు పుట్టింది? విభజన చట్టంలోంచి సెక్షన్ 8 దాంట్లో భాగంగా ఇట్ ఇస్ క్రీచర్ ఆఫ్ ఆ జీవోలో ఆ గెజెట్ లో క్రీచర్ అది సెక్షన్ 8 అనేది. అంతేగాని అంత ముందు లేదు కదా సెక్షన్ 8. ఆ విభజన చట్టంలో పుట్టిన సెక్షన్ 8 తర్వాత దాంట్లో కూడా స్పష్టంగా ఉంది ఏంటంటే ఆ మంత్రివర్గ ఆమోదంతో చేయాలని చెప్పి. ఆ మంత్రివర్గ ఆమోదంతో చేయడం సాధ్యమా? చేస్తాడా గవర్నర్ గారు? ఎలాగ చేస్తాడు అది? అందుకని సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంకోటి కూడా శివాజీ గారు మీరు గమనిస్తే, ఆంధ్ర ప్రాంత అధికారుల ఇళ్ల మీద తెలంగాణ ప్రాంత పోలీసులు వెళ్ళి 200 మంది పోలీసులు వెళ్ళి అరెస్ట్ అనో లేకపోతే దాడి చేసినప్పుడు సెక్షన్ 8 పెట్టమని ఆంధ్ర ప్రభుత్వం కోరితే కాంగ్రెస్ పార్టీ స్పందించలే. అప్పుడు అట్ ది సేమ్ టైం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో 2 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల మధ్య గొడవ జరిగి ఈ కార్యాలయం మాదంటే మాదని కొట్టుకున్నప్పుడు సెక్షన్ 8 కావాలని ఆంధ్ర ప్రభుత్వం అడిగితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల. అది గుర్తు రాలే వాళ్ళకి. అదే ఇంటర్ బోర్డు విషయంలో ఈ భవనం మాదంటే మాదని కొట్టుకున్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వం సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయండి మహాప్రభు అంటే అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల. ఇప్పుడు తెలంగాణ నాయకులు కొడితే ఇప్పుడు సెక్షన్ 8 కావాలని అంటే అక్కడ నవ్వులు పాలయ్యారు తప్ప సెక్షన్ 8 ఉద్దేశం తప్పడం కాదు. మీరు డిమాండ్ చేసిన సందర్భం కానీ గతంలో చేయాల్సిన సందర్భంలో చేయకుండా ఇప్పుడు చేయడంలోనే కాంగ్రెస్ పార్టీ నవ్వులు పాలేదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్ లోకి వచ్చినందుకు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ తీర్పుని మనం ఎలా చూడొచ్చు, ఇంకా టీఆర్ఎస్ పార్టీకి బలం పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. హైదరాబాద్ లాంటి ఇంత బలం లేదు అసలు టీఆర్ఎస్ పార్టీకి అనుకున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఇంత బలాన్ని ఎలా సంపాదించగలిగింది, ఎంత మ్యానిపులేట్ చేసినా ఎంత ప్రచారం చేసినా ప్రజలు ఇంతగా టర్నౌట్ అవుతారా మిగతా పార్టీల నుంచి? దాదాపు చాలా పార్టీల నుంచి అయితే 80-90% మంది ఓటర్లు మిగతా పార్టీ నుంచి టీఆర్ఎస్కి టర్నౌట్ అనేది కనబడుతూ ఉంది. ఎందుకు ఇంత మేజర్ టర్నౌట్ కనపడుతుంది అనేది చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.